విజయవాడ నగరంలో ఉన్న ప్రధానమైన సమస్యలో భాగమైన వర్షం పడితే రోడ్ల మీద నీళ్ళు వచ్చే పరిస్థితి. సరే, హైదరాబాద్ నగరంతోనూ మద్రాసు నగరంతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ ఇబ్బందుల్లోనే ఉన్నాం. ఆ కాసి నీళ్లు కూడా రాకుండా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. ఎక్కడికక్కడ అటు అమరావతి నగరంలో ఎక్కడ నీళ్ళు వస్తాయంటే అక్కడ ఆయన ఆ నీళ్లను తోడేసే మార్గాలు చూసినట్టే విజయవాడ నగరంలో కూడా నీళ్లు వచ్చిన చట్టాలు తక్షణమే ఆ తోడి నదిలో పంపించేటట్టుగా చేయాలనే ఆలోచనతోనే ఈ స్టార్ అండ్ వాటర్ డ్రైన్ అనే కార్యక్రమాన్ని 2014లో మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి కాకుండా 2019లో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని చిందరవందర చేసిన మరలా అదే కార్యక్రమం కంటిన్యూ చేయడానికి సిఆర్డీఏ సహకారంతో ఈ స్టార్ అండ్ వాటర్ ఎక్కడా కూడా నీరు నిలవ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాని ప్రకారం వర్షంతో పడి, ఎందుకంటే కొండ ప్రాంతం, కొండల నుంచి ఒకేసారి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చి నీళ్ళని అదే స్పీడ్గా బయటికి వెళ్ళిపోవడానికి ఇంజనీర్లు ప్లాన్ వేసి ఆలోచన చేసి వేసే విధంగా కొండ ప్రాంతాలు ఆ విధంగాను ఈ కాలనీలో డ్రైన్లన్నీ వెళ్ళక సగం కట్టిన డ్రైన్ల వలన, అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల వలన ఈ కాలనీలో కూడా డ్రైన్లోకి వెళ్ళక రోడ్ల మీదకి రావటం, అది ఇళ్లలో కూడా లైట్గా రావటం, సెల్లార్లో మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఆ డ్రైన్స్ని సిఆర్డీఏ ఇచ్చే 200 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో సుమారు మనకి 60-70 కోట్లు వస్తాయి. దాంట్లో గుంటతిప్ప డ్రైన్కి 15 కోట్లు, పుల్లేటి కట్ట డ్రైన్కి 15 కోట్లు, మిగతా 7 కోట్లు ఈనాడు దగ్గర, ఇంకా మన ఈ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మురుగునీరు వచ్చే ప్లేస్, గోడ కట్టిన యువతల మురుగునీరు వచ్చే అవకాశాలు, వర్షాలు ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో వాటిని వీటన్నిటి కలిపి 60 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి వచ్చే డబ్బుల్ని వాడటం జరుగుతుంది. తొందరలో ఈ డ్రైన్ లేక సమస్య పరిపూర్ణంగా పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రణాళిక తయారు చేసుకోవడం, దానికి ముందుకు వెళ్ళడం జరుగుతోంది. తొందరలో విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినా నీరు రాకుండా చేయడానికి చేసే ప్రయత్నం. ఈలోపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. నిన్న చూసాము, పసిపిల్లడు ఆడుకుంటా గాళ్ళు డ్రైన్లో ఆడుకుంటా ఒకేసారి నీళ్ళు వచ్చేపాటిగా డ్రైన్లో కట్టుకుపోయి ఊపిరాడక ఒక పిల్లడు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన అది చాలా బాధాకరం. అదేవిధంగా అందరూ కూడా, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, లేకపోతే పెద్దలు కానీ, ఈ వర్షాకాలంలో పోయినసారి వర్షాలు మొదలైనప్పుడు కొండ చర్యలు పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం మనం. అలాంటివి జరగకుండా ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేయవలసిన అన్ని సౌకర్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతాం.